బాగుందండి. అది మాత్రం థ్రిల్లే కదండి. వాళ్ళు వీళ్ళు నేర్పించిన థ్రిల్లే, వాళ్ళు నేర్పించిన థ్రిల్లే కదా. హైలైట్స్ అంటే ఫ్యామిలీ టైప్గా మంచి, అంటే హస్బెండ్ అండ్ వైఫ్ బాగుండే కానీ పిల్లల్ని చూసుకోవడం కానీ ఇవన్నీ చాలా బాగా నచ్చాయి మాకు. అలాగా ఇప్పుడు అత్తగారు ఆవిడకి సజెషన్ ఇవ్వడం కానీ ఆ పద్ధతి నచ్చింది. గొడవలు పెట్టకుండా అత్తగారు సరిగ్గా ఆవిడకి మోల్డ్ చేసింది. ఆ పద్ధతి బాగా నచ్చింది మాలాంటి వాళ్ళకి. ఏమిటండి, ఎవరిని కొడతారు? మామగారు లేదు లేదు, అదేం లేదు. కానీ అసలు ఆవిడ చెప్పే తీరు బాగా నచ్చింది మాకు. టీమ్ అంటే మాలాంటి వాళ్ళకి అవి నచ్చుతాయి కదా. కోడల్ని ఏమనక అలా ఏమి, ఇందులో కూడా పాతలాగే ఉన్నారు కానీ ఇందులో కొత్తగా అనిపించారు వాళ్ళిద్దరిలో సూపర్ సక్సెస్. అంతే అండి, అంతే. మాకు సంక్రాంతి స్పెషల్ అయిపోయారు. సినిమాలో ఫస్ట్ ఫ్యామిలీ ఆడియన్స్ బాగా కనెక్ట్ అవుతారు. ఎందుకంటే ఒక మంచి మెసేజ్, పెళ్ళిళ్ళు చేసుకుని విడిపోయే వాళ్ళకి ఒక మంచి మెసేజ్, అది కూడా బాస్ దగ్గర నుండి ఇంకా మంచి మెసేజ్ వచ్చింది. సో ఎవరైతే ఆలోచనలు ఉంటాయో, అంటే వైఫ్ని వదిలేసి వెళ్ళిపోవాలి ఎలాంటి ఆలోచనలు ఉంటాయో అది బాస్ ఎలా చూపించాలో, అంటే ఆడియన్స్ దగ్గరికి ఎలా వెళ్ళాలో అలా చూపించాడు. దానికి అనిల్ రావిపూడి గారి డైరెక్షన్, మధ్యలో వెంకీ గారి కామెడీ టైమింగ్ కానీ, లేకపోతే వెంకీ గారి క్యామియో కానీ అసలు నెక్స్ట్ లెవెల్, పీక్ లెవెల్. అది మధ్యలో ఎప్పుడైతే ఇంటర్వెల్ తర్వాత 20 minutesకి వెంకీ గారు వస్తారు. వెంకీ గారు వచ్చిన దగ్గర నుంచి మీరు సీట్లో కూర్చోరు. అది కూడా ఏంటంటే మీకు వింటేజ్ పాటలతో ఇరక్కొట్టేసాడు అంతే.